డిసెంబర్ 26, 2025 ఖమ్మం జిల్లాలో జరగబోయే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బహిరంగ సభకు అతి సంఖ్యలో తరలి రావాలని చెప్పి ఈ సిపిఐ మరియు ఏఎన్టీసీ తరఫు నుంచి సదాశివపేట మండల్ సెక్రటరీగా అందరికీ కోరుచున్నాను। 26 दिसंबर को सीपीआई 100 साल तकरीब के मौके पर खम्मम के अंदर जलसा आम मनाया जा रहा है। सीपीआई की सदाशिवपेट सीपीआई मंडल की जानिब से सदाशिवपेट मंडल अवाम और कारकुनों से गुजारिश की जाती है कि वो इस जलसे आम में ज़्यादा से ज़्यादा तादाद में इसके अंदर हिस्सा लेकर इस जलसे को कामयाब बनाने की हम आप सबसे अपील करते हैं। భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల మహాసభను డిసెంబర్ 26 ఖమ్మం జిల్లాలో అంగరంగంగా జరపాలని చెప్పేసి స్టేట్ పార్టీ నిర్ణయించింది। మరి ఈ బహిరంగ మహాసభకు ఈ జిల్లా నుంచి రాష్ట్రం నుంచి ముఖ్యంగా మన సదాశివపేట పట్టణ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో జనాలు పాల్గొని ఖమ్మంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఐ మండల్ కమిటీగా ముందుగా మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా। మరి ఇది ఇంకో విషయం చూసుకుంటే డిసెంబర్ 25 1925లో కాన్పూర్ రాష్ట్రంలో ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది। ఈ పార్టీ పుట్టి డిసెంబర్ 26కు కరెక్ట్గా 100 సంవత్సరాలు అవుతుంది। అంటే ఒక విషయం పైన గమనించాలి, 10 ఏళ్ల పాటు అధికారం లేకపోతే మిగతా చిన్న చిన్న పార్టీలన్నీ మాయమైపోతాయి। మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో పుట్టి 100 సంవత్సరాలు అవుతున్న అన్ని రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా ఇంకా సజీవంగా ఉందంటే దీని యొక్క సిద్ధాంతాలే మూలమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా। మరి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం అనే నినాదంతో దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలపైన ఓట్ల కోసం సీట్ల కోసం కాకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు అన్ని రాష్ట్రాలలో అన్ని ప్రాంతాల్లో సజీవంగా మిగతా పార్టీలతోటి పోటీపడి పనిచేస్తుందంటే నిజంగా చెప్పాలి నిస్వార్థంగా పోటీ చేస్తుంది। అలాంటి పార్టీ అంటే డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాలు ఈ దేశంలో పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా మరి రాష్ట్ర కమిటీ కనీవినిగా రీతిలో ఈ బహిరంగ సభను పెట్టాలని చెప్పేసి నిర్ణయించింది। ఈ బహిరంగ సభకు మన దేశం నుండి కాకుండా ప్రపంచ దేశాల అంటే దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు ఈ మహాసభకు వస్తున్నారు। అంటే అక్కడ ఆ దేశాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఏ ఉంది, ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏ విధంగా పనిచేస్తుందనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొని మిగతా ఎజెండా ముందు కదలడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది। అంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు ఈ దేశంలో బ్రిటిష్ పాలన ఉన్నాగా ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పి కోరిన పార్టీ మొట్టమొదటి పార్టీ సిపిఐ పార్టీ। అలాంటి మహత్తర చేత కలిగిన సిపిఐ పార్టీ బహిరంగ సభల్ని అందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరు కామ్రేడ్స్ కూడా మేధావులు కానీ విద్యార్థులు కానీ యువజనులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ రైతులు కానీ పెద్ద సంఖ్యలో పాల్గొని ఖమ్మంలో డిసెంబర్ 26 జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ సెలవుకుంటాను। థ్యాంక్ యూ।